హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే మనం మంచి వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మనకైతే ఈరోజైతే షూటింగ్ లొకేషన్స్ అయితే చూడడానికైతే వెళ్తున్నాను అనమాట. నేను ఇక్కడ నా రూమ్ దగ్గర నుంచి బయలుదేరుతాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, రెడీ అయిపోయి అయితే నేనైతే నా రూమ్లో నుంచి అయితే బయలుదేరుతున్నాను. మీకు ఈరోజు మొత్తం ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ తిరిగినాం అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను ఉండే గల్లీ అనమాట ఇది. నేను ఉండేదైతే ఏరియా షేక్పేట అంటారు. ఇది మణికొండ షేక్పేట రెండు కలిసే ఉంటాయి పక్క పక్కనే. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, గల్లీ మొత్తం వాటర్ ఉంది. మార్నింగ్ టైం కదా, మొత్తం ఇంకా వాటర్ వచ్చేస్తూనే ఉంటుంది. గల్లీ కొంచెం వరస్ట్గానే ఉంటుంది. నేనైతే అక్కడ కింది నుండి ఇక్కడ పై దాకా వచ్చానండి నడుచుకుంటా. మీకు కాకపోతే ఆ వీడియో కొంచెం కట్ అయిపోయింది. చూశారు కదా, నేను కార్ వెహికల్ తీయలేదు. అది జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియా అంటారు అనమాట. ఇది నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే మనం ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫస్ట్. చూస్తున్నారు కదా, మనమైతే మూవీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామండి ఫస్ట్. ఇదైతే నా ఇన్నోవా వెహికల్ అండి. ఇదే నాది కార్ అయితే, నా ఓన్ వెహికల్ అండి. ఇది ఇన్నోవా, టయోటా ఇన్నోవా, డార్క్ రెడ్ కలరు. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే ఒక లొకేషన్కి అయితే వచ్చాము. ఈ లొకేషన్ ఎక్కడంటే మనకు సారథి స్టూడియో. ఇది హమీర్పేట దగ్గరే ఉంటుందండి. మీకు తెలియని వాళ్ళకు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇది అమీర్పేట దగ్గర ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి మెట్రో అనమాట. అది అమీర్పేట మైత్రివనం అంటారు ఈ ఏరియాని. ఎగ్జాక్ట్లీ అడ్రస్ అంటే మైత్రివనం దగ్గరే ఉంటుందండి ఇది. మనం అక్కడ నుండి అయితే మళ్ళీ ఇంకో లొకేషన్కి అయితే వచ్చాము. ఈ లొకేషన్ ఏరియా వచ్చేసి బాచుపల్లి అనమాట. ఇది చూస్తున్నారు కదా, అన్ని గుడిసెల్లాగే వేశారనమాట అక్కడ సెట్టు. ఇది ఆల్రెడీ ఒక మూవీ కోసం అని చెప్పేసి సెట్ వేశారు. మేము చూడడానికి వచ్చింది ఏంటంటే, మా మూవీలో ఏమన్నా సెట్ అవుతుందేమో అని చెప్పేసి ఈ లొకేషన్ చూడడానికని వచ్చామన్నమాట మేము. ఎందుకంటే ప్రతి షూటింగ్ లొకేషన్ సెట్లు వేరే షూటింగ్కి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అందు గురించి అని చెప్పేసి మేమైతే ఈ లొకేషన్ అయితే చూడడానికైతే వచ్చాము. చూస్తున్నారు కదా, అన్నీ అయితే గుడిసెలే ఉన్నాయన్నమాట మొత్తము. ఇది ఏ మూవీ అంటే, ఆల్రెడీ ఇది నాని హీరో అనమాట. దసరా మూవీ కోసం అని చెప్పేసి ఈ సెట్ అయితే వేసారనమాట. చూస్తున్నారు కదా, మొత్తం గుడిసె లాంటివి ఉన్నాయి. మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం ఒక గ్రౌండ్ లాగా ఉంది. మొత్తం వీళ్ళు ఒక గ్రౌండ్లో లోపలనే మొత్తం ఒక సెట్ లాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇది వచ్చేసి బాచుపల్లి దగ్గర లోపల అక్కడ ఉంటుందండి. ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ, కాలేజీ ఇట. చూస్తున్నారు కదా, ఇదైతే మనకైతే అన్ని గుడ్సలే సెట్ వేశారు. ఇది అక్కడ దసరా మూవీలో అయితే ఈ సెట్ అయితే చాలా షూటింగ్ అయిపోయిన దానికైతే చాలా వరకు అయితే యూజ్ చేసుకున్నారు వాళ్ళు. చూస్తున్నాం కదా మనం లోపలైతే ఎలా ఉంటుందో, సేమ్ నార్మల్గా గుడిసెలాగానే ఉంటుంది. ఇందులో అయితే షూటింగ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఐటమ్స్ పెట్టి వాళ్ళు మనుషులు ఉన్నట్టుగా వాళ్ళైతే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకు షూటింగ్ తగ్గట్టుగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట ఏదైనా. మనమైతే ఇక్కడ నుంచి ఇంకో సెట్కి అయితే వచ్చాము ఆల్రెడీ. ఇదైతే ఈ సెట్ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే ఎగ్జాక్ట్లీ కోకాపేట ఏరియాకి వచ్చామండి. ఈ కోకాపేట ఏరియా ఇది వచ్చేసి ఆచార్య సెట్ అనమాట. ఈ సెట్నే మొత్తం ఆచార్య సెట్ అని అంటారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారిదండి. ఇది హోన్ ప్రాపర్టీ ఆ సార్ది. అదైతే మనకు చూస్తున్నారు కదా, మొత్తం ఈ సెట్ మొత్తం ఆ మూవీ కోసం, ఆచార్య మూవీ కోసం అయితే వేసారనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద హౌసెస్ అయితే వేశారు. మొత్తం స్టూడియో మొత్తం వేశారనమాట. ఇది ఆల్రెడీ ఇంకా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక మూవీ స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్టుగా. అందుకోసం అని చెప్పేసి నీకు ఏ మూవీ ఏంది అనేది డీటెయిల్స్ అనేది చెప్పకూడదు. ఎందుకంటే మనం అలా రివీల్ చేస్తే బాగుండదండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి కోట్లలో ఉంటుంది ఇది మూవీ తీసేది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకు అంత మంచిది కాదు. కాకపోతే మూవీస్ అనేది తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ తీస్తుంటారు అనమాట. చాలా కష్టం ఉంటుంది ఈ మూవీ వెనకాల, అంత ఈజీ ఏం కాదండి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇవైతే డమ్మీ హౌజులే ఉంటాయి. డమ్మీ అని చెప్పొద్దు మ్యాక్సిమం. నేను ఎందుకంటే అలా చెప్తున్నానంటే, షూటింగ్లో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి డమ్మీ హౌజులు అనేది వాడతారు. ఎందుకంటే కొంత ఎక్కడో ఒకసారి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళకైనా వేరే దేనికైనా కొన్ని డ్యామేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి
అందు గురించని వీళ్ళు ఇలా యూజ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా మనకు అక్కడైతే చూడొచ్చు. ఇంకా పెయింటింగ్ అయితే వేస్తున్నారు, డిజైన్ పెయింటింగు. మనకు మొత్తం ఈ హౌస్ అయితే చాలా చోట్ల అయితే వాడారండి. ఇది ఆచార్య మూవీ ఒక్కటనే కాదు, చాలా చాలా మూవీస్కి అయితే వాడారు. మనం ఈ హౌస్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. లొకేషన్ చూసుకొని అయితే మేమైతే ఆఫీస్కి అయితే వచ్చామండి. మాకు ఇక్కడ లంచ్ టైం అయింది కదా, నేను ఉండేది ఇక్కడ 3rd ఫ్లోర్కి వచ్చాను పైకి. ఇక్కడైతే చూడొచ్చు మనమైతే లంచ్ చేయడానికి అయితే వచ్చామండి. ఇక్కడ డ్రైవర్లకు, వర్కర్స్కి, వాళ్ళకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఇక్కడ ఫుడ్ అనేది ఆఫీస్లో ఉంటుందండి. షూటింగ్ ఉంటే షూటింగ్ దగ్గర తినేస్తాము, లేదంటే ఆఫీస్ పర్పస్ కాబట్టి ఆఫీస్లో తినేస్తాము. చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ టేబుల్ అయితే ఇక్కడ వేశారు. ఎవరైనా వచ్చి వాళ్ళంతలో వాళ్ళే పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. ఇది మనకంత ఇక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొరకే కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. లేదంటే బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చి తినడానికి అయితే ఉండదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఐటమ్స్ ఏమేమి పెట్టారో మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే వైట్ రైస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ. ఆల్రెడీ తినేశారు అందరూ, నేను లాస్ట్లో చూపిస్తానండి వీడియో ఏమేమి ఐటమ్స్ పెట్టారని చెప్పేసి. చూస్తున్నారు కదా టమాటో పప్పు అనమాట, చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపులుసు, టమాటో పప్పులకు పచ్చిపులుసు చేశారు. దాని తర్వాత కర్డ్ అనమాట. చూశారు కదా మనకు భోజనం అయితే చాలా బాగా పెడతారండి ఆఫీస్లో. చాలా నీట్గా ఉంటుంది. చూడొచ్చు మనకైతే ఇది ఎంత ఆఫిషియల్గా ఉందో. ఇది బిల్డింగు చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఆఫీసు. ఇది ఎక్కడ ఏందనేది అయితే డీటెయిల్స్ అయితే నేను చెప్పొద్దు అలాంటివి అయితే. చూస్తున్నారు కదా మనమైతే ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసామండి. మనమైతే ఆఫీస్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ అవన్నీ లొకేషన్స్ అయితే మొత్తం సర్చింగ్ చేసేసుకొని లాస్ట్కు ఆఫీస్కి అనేది వచ్చాము. మళ్ళీ మేము ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఏమైనా లొకేషన్కి ఉంటే మళ్ళీ ఏమైనా లొకేషన్కి